చంద్రబాబు భవిష్యత్తుకే గ్యారంటీ లేదని ఆయన ప్రజల భవిష్యత్తు గ్యారంటీ ఎలా ఇస్తారని ప్రశ్నించారు మంత్రి పెద్దిరెడ్డి. ఎన్నికల సమయం రాగానే ఇష్టం వచ్చినట్లుగా హామీలు ఇస్తున్నారని మండిపడ్డారాయన. శ్రీ సత్యసాయి జిల్లా తనకలులో నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి పెద్దిరెడ్డి. భవిష్యత్తుకు నా గ్యారంటీ అని చెప్పి ఒక పాంప్లెట్ చేసి గోడలకంతా కూడా అతికించడం జరుగుతోంది. ఆయనకే గ్యారంటీ లేదు, ఆయన మనకు గ్యారంటీ ఇస్తాడంట. మరి ఆలోచన చేయాలి మీరు. తిరిగి మళ్ళా మోసం చేస్తూ ఉన్నాడా లేదా తిరిగి నిజంగానే మారి ఆయన మంచి ఆలోచన చేస్తూ ఉన్నాడా అని ఒకసారి మనం చూస్తే ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా ఈ మధ్య జరిగిన అసెంబ్లీ సభలో ఆ సభ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్లైడ్లు వేసి చూపించడం జరిగింది. మనకు వచ్చే ఆదాయం కంటే 2 రెట్లు ఆ హామీలు నెరవేర్చడానికి డబ్బులు కావాలి. 2 లక్షల కోట్లు మనకు అవసరమైతే అది 4 లక్షల కోట్లు అవసరమవుతుంది. మరి ఎక్కడి నుంచి